కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మంచిర్యాల శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి, మేయర్ అన్న మధు గారికి, ముందున్న మీడియా మిత్రులకు, బ్రాహ్మణులకు మరియు ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున డిప్యూటీ మేయర్గా పదవి స్వీకరణ బాధ్యతలు తీసుకున్నందుకు. సార్ గతంలో గత మున్సిపాలిటీలో లాస్ట్ వైస్ చైర్మన్గా మా సార్ సల్ల మహేష్ గారికి అవకాశం ఇచ్చి లాస్ట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా మా సార్ని చేశారు. అట్లాగే ఫస్ట్ కార్పొరేషన్లో ఫస్ట్ డిప్యూటీ మేయర్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు సార్ గారికి మరియు సురేఖమ్మ గారికి నా పాదాభివందనాలు. అట్లాగే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ప్రజలకు సేవ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తాము. సార్ యొక్క అభివృద్ధిలో మేము కూడా వెనువెంటనే ఉండి మా యొక్క సహాయ సహకారాలకు సార్కి అందజేస్తూ మన మంచిర్యాల డివిజన్ని నెంబర్ 1 కార్పొరేషన్ డివిజన్లో తీసుకెళ్తామని చెప్తున్నాను. అట్లాగే 50% రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు అంటే సార్ మాకు 52% రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున నాకు మహిళల తరపున డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినందుకు మరోసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ యొక్క మా మీద ఎట్లాంటి నమ్మకంతో అయితే బాధ్యతను అప్పగించారో ఆ విధులను మేము సక్రమంగా నిర్వర్తిస్తూ సార్కి ఎలాంటి రిమార్క్ రాకుండా నీతితో పనిచేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సార్ యొక్క సూచనల మేరకు, సార్ యొక్క సలహాలు తీసుకొని ప్రజలకు కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్లి వారికి అంటే ఏ డివిజన్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము ప్రతి డివిజన్లో సందర్శించి చూసి అక్కడ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్లి అక్కడి సమస్యలను ఎట్లా వీలైతే అంటే సాల్వ్ చేయగలమో అట్లాంటివి మేము చేయగలమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు సార్ గారికి, సురేఖమ్మ గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్యకర్తలు, అట్లాగే మీడియా మిత్రులు అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.